సరిచేస్తుంది, నన్ను క్రమపరుస్తుంది. అవునా కాదా? వాక్యం చెబుతుంది నేను పరలోకం వెళ్ళాలి, పరలోకంలో నా దేవుడు నా కోసం ఎదురు చూడాలి. నేను ఇప్పుడు బాగా బాధపడుతుంది ఏంటంటే, వారు తమ ప్రయాసలు మాని విశ్రాంతిలో ప్రవేశించి తొందరగా ప్రభా నేను చేయలేకపోతున్నానయ్యా, అలసిపోతున్నానయ్యా, చచ్చిపోతే అమ్మయ్యా అన్నట్లుంటుంది. బాగా ఎండలో తిరిగితే స్వర్ణకి డ్యూటీకి వచ్చి అప్పుడు ఏసీలోకి అమ్మ అట్లా ఉంటుంది ఈ లోకం వదిలిపెడితే. నాకు ఎప్పుడు ఇల్లు ఉన్నాలో అని తపన. చాలామంది జ్ఞాపకార్థ కూటాలకు వెళ్తారు బైబిల్ తీసుకొని. ఇవి వత్తనే అనుకోవాలి మనం, ఏమని ఏదో ఒక రోజు నా ఫోటో కూడా ఆడ ఉంటుంది. చెప్పండి అందరూ, ఏదో ఒక రోజు నా ఫోటో కూడా ఉంటుంది. నలుగురు కూడా చెబుతుంటారు నా గురించి కూడా. శ్మశానానికి వెళ్ళంగానే మనం ఏదో ఒక రోజు నన్ను కూడా ఇట్టకి జనం వచ్చి లోపల పెడతారు కదా, అది నెమరు వేసుకో. అవునా కదా? అలా కాకుండా ఆడు చచ్చిపోయాడని నువ్వు కూర్చున్నావు అనుకో, నీ చావు ఎప్పుడు వచ్చిందో నాకు తెలియదు. నీ చావును దేవుడు నిర్ణయించాడు. నేనంట మన చావులు ఎలా ఉండాలో తెలుసా? హాస్పిటల్లో చావకూడదు, బెడ్ ఎక్కి చావకూడదు. ఎట్లా చావాలా? నా చావు దేవునికి మహిమార్థంగా ఉండాలి.